మీరు సినిమా రంగంలోకి రాకుండా ఉంటే ఇప్పుడు ఏం చేస్తూ ఉండేవారంటే చాలామంది తారలు డాక్టరో ఇంజనీరో బ్యాంక్ ఆఫీసరో అయ్యి ఉండేవాళ్ళమని రకరకాలుగా చెప్తూ ఉంటారు. కానీ ఇవాళ ఆల్ ఇండియా స్టార్ అయిన ప్రభుదేవాని అడిగితే ట్రాఫిక్ కానిస్టేబుల్ అయి ఉండేవాడిని అంటారు నవ్వుతూ. ఎందుకలా? ప్రసిద్ధ నృత్య దర్శకుడు సుందరం మాస్టర్ కుమారుడు ప్రభుదేవ. చిన్నప్పటి నుంచి చదువు విషయంలో ముద్దబ్బాయిగా పేరు తెచ్చుకున్నాడు. 10వ తరగతి వరకు బండి లాగించడానికి చాలా కష్టపడి ఆ తర్వాత చేతులు ఎత్తేశాడు. అతనికి జంక్షన్లో నిలబడి ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ స్టాప్ అంటే వాహనం ఆగిపోవడం, వెళ్ళమని సిగ్నల్ ఇచ్చాకే అవి వెళ్ళడం, అంతటి అధికారం అతని చేతుల్లో ఉండటం థ్రిల్లింగ్గా అనిపించేది. అలాంటి ఉద్యోగం తాను సంపాదించి ఈ వాహనాలు మనుషులపై ఆధిపత్యం సంపాదించాలని అనుకుంటూ ఎప్పుడూ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ని ఆరాధనాభావంతో చూసేవాడు. కానీ ఈ విషయం తండ్రితో చెప్పడానికి భయపడేవాడు. ఇక ప్రభుదేవాకు చదువు అబ్బదని గ్రహించిన సుందరం మాస్టారు తనకు అసిస్టెంట్గా ఉండమని సినిమా షూటింగులకు తీసుకువెళ్ళడం మొదలుపెట్టారు. తెలుగులో ఘర్షణ పేరుతో వచ్చిన తమిళ చిత్రం మణిరత్నం చేసిన అగ్ని నక్షత్రంలో రాజా రాజాది రాజా అనే పాట ఉంది. ఆ పాటలో ఇద్దరు గ్రూప్ డాన్సర్లు సరిగ్గా డాన్స్ చేయకపోతూ ఉండేసరికి అది సుందరం మాస్టర్ గమనించారు. వాళ్ళిద్దరిలో ఒకరికి బదులుగా ప్రభుదేవాని చేయమన్నారు. తండ్రి చెప్పినట్లే చేశాడు. ఓకే అయ్యింది. అలా ఆ సినిమాతో తొలిసారి రంగప్రవేశం చేసి తెర మీద కనిపించారు ప్రభుదేవ. ఇప్పుడు నృత్య దర్శకుడిగానే కాదు, నటుడిగా దర్శకుడిగా కూడా రాణించాడు. తండ్రిని మించిన తనయుడయ్యాడు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు ప్రభుదేవ.